అందులో అవును. అందులో ఏంటంటే కనుక మనకి వెబ్సైట్ అనేది కావాలి. సో వెబ్సైట్ ఉమ్, ఏంటంటే కనుక వెబ్సైట్ లో మనకి చాలా ఉంటాయి. అంటే లైక్ గూగుల్స్ కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే బేసిక్ వెబ్సైట్స్ ఉంటాయి. వాటిని స్టాటిక్ అంటాం. అంటే ఓన్లీ నార్మల్ గా వెబ్సైట్ ఉంటుంది. కంటెంట్ పెడతాము, ఇమేజెస్ వీడియోస్ ఏమైనా బేసిక్ కి అప్లోడ్ చేసుకుంటే అప్లోడ్ చేస్తాం. సో ఇవి కాకుండా డైనమిక్ వెబ్సైట్స్ అని చెప్పి మీకు రకాలు ఉంటాయి. అంటే చాలా టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి ఆ ఫంక్షనాలిటీని బట్టి. సో బట్ మనకి బేసిక్ గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి మనం టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది నేర్చుకుంటాం. అంటే వాళ్ళు ఏం చూస్తామంటే మన వెబ్సైట్ కి బ్యాక్ ఎండ్ ఎట్లా ఉంటది ఏంటి అనేది కొద్దిగా టెక్నికల్ పార్ట్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి ఏంటి అనేది ఎక్స్ అండ్ వై జెడ్ అని చూస్తాం, కానీ మనం సెటప్ చేయము. సో డెవలపర్స్ సెటప్ చేస్తారు. సో బేసిక్ ఓకే. ఏంటంటే మనకి వెబ్సైట్ అనేది కావాలి. ఇన్ కేస్ ఒకటేంటంటే వెబ్సైట్ అనేది తీసుకుంటాము, వెబ్సైట్ ని ఎస్ఈఓ చేయడమా లేకపోతే గూగుల్ యాడ్స్ పెట్టుకోవడమా సోషల్ మీడియా పెట్టుకోవడమా ఇట్లా ఏదో ఒకటి వెళ్తాం. సో కొన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ కి ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా టచ్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా యూజ్ చేసే ఓన్లీ చేస్తూ ఉంటారు. బట్ మనకి అఫీషియల్ గా మనం కంపెనీకి వెళ్ళామంటే వెబ్సైట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అంటే వెబ్సైట్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయంటే, సో మీకు కామన్ గా ఇక్కడ చాలా ఇచ్చాడు. ఈ కామర్స్ వెబ్సైట్, బిజినెస్ వెబ్సైట్, బ్లాగ్ వెబ్సైట్, పోర్ట్ఫోలియో. అంటే ఆ వెబ్సైట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఫంక్షనాలిటీని బట్టి ఇచ్చాడు. యాక్చువల్ గా ఏంటంటే మనకి ఇట్లా రకాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ అంటే మనకు తెలిసింది ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్ ని ఈ కామర్స్ అంటాం. బిజినెస్ వెబ్సైట్స్ అంటే అంటే ఒక బిజినెస్ ని ప్రమోషన్ చేసుకునే వెబ్సైట్స్. సో ఇప్పుడు లలిత జ్యువెలర్స్ ఉంటుంది, దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. డెల్ కంపెనీ ఉంటుంది, దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. అట్లాగే ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అన్నాడు. అంటే ఇన్స్టిట్యూట్స్ కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి ఆ ఒక వెబ్సైట్స్ ఉంటా ఉంటుంది. సిబిఐటి కాలేజ్ ఒకటి ఉంటుంది, చైతన్య కాలేజ్ ఒకటి ఉంటుంది. ఇట్లా వెబ్సైట్ అనేది ఉంటుంది. మీడియా వెబ్సైట్స్ అంటే అంటే అవి నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి ఇక్కడ టైప్స్ చెప్తున్నాడు. కానీ అన్నిటిలోకి సో మనకు అన్నిటిలోకి వెబ్సైట్స్ ఏంటంటే కనుక, సో మేజర్ గా మనం తెలుసుకోవాల్సిన వెబ్సైట్స్ ఏంటంటే స్టాటిక్ వెబ్సైట్ అంటాం, లేదు అంటే డైనమిక్ వెబ్సైట్స్ అంటాం. అది మీడియా వెబ్సైట్ అవ్వచ్చు, బిజినెస్ వెబ్సైట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం ఏంటంటే వెబ్సైట్స్ ని రెండు రకాలుగానే చెప్తాం మోస్ట్లీ ఎక్కువగా. సో అది మనకు తెలియాల్సింది వెబ్సైట్స్ ని మనం రెండు రకాలుగా మెన్షన్ చేసుకుంటూ ఉంటాం మోస్ట్లీ. ఎవరైనా సరే అది ఫంక్షనాలిటీ అనేది అది మీడియా వెబ్సైట్ అవ్వచ్చు, లేకపోతే ఈ కామర్స్ ఈ కామర్స్ అవ్వచ్చు, బిజినెస్ వెబ్సైట్ అవ్వచ్చు. బట్ బేసిక్ గా ఏంటంటే మనకు రెండు రకాలు చెప్తా ఉంటాం. స్టాటిక్ వెబ్సైట్ అంటాం, లేదంటే డైనమిక్ వెబ్సైట్ అంటాం. సో ఇప్పుడు మనం డిజైన్ చేసేటప్పుడు ఒకళ్ళు డెవలపర్ అడుగుతారు స్టాటిక్ కావాలా డైనమిక్ కావాలని. సో ఇది ఎట్లా చెప్తాం, దేన్ని స్టాటిక్ అంటాం దేన్ని డైనమిక్ అంటాం అంటే, ఒక వెబ్సైట్ లో సింపుల్ ఫంక్షనాలిటీ అంటే ఓన్లీ ఇమేజ్, కంటెంట్, వీడియో పెడతాం. మహా అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టి వదిలేస్తాం. సో అంటే ఇప్పుడు ఏదైనా కాలేజెస్ వెబ్సైట్ తీసుకుంటే కాలేజెస్ స్క్రీన్ షేర్ అవుతుందండి. అవట్లేదండి, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. శ్రీశైలం గారు, ఇది మనం ఇవాళ వెబ్సైట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అండి. వెబ్సైట్స్ టైప్స్ ఏమున్నాయి, సో అది ఎట్లా అంటామని. సో ఇక్కడ ఏంటంటే మనకి వెబ్సైట్స్ టైప్స్ వచ్చేసరికి స్టాటిక్ వెబ్సైట్, డైనమిక్ వెబ్సైట్స్ అని రెండు చెప్తాం. అంటే దాని యొక్క ఫంక్షనాలిటీని బట్టి చెప్తున్నాం. సింపుల్ గా ఉండే వాటిని స్టాటిక్ అంటాం. డైనమిక్ అంటే అది అందులో చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మనం రిజిస్ట్రేషన్స్ అవడం కానీ, ఏదైనా క్లిక్ చేస్తే మనకి మళ్ళీ రిటర్న్ టూ వే ఇంటరాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే పేటిఎం, బుక్ మై షో, అవివోస్ ఇట్లాంటివన్నీ కూడా డైనమిక్ వెబ్సైట్స్ కింద పిలుస్తాం అన్నమాట. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఇప్పుడు ఈనాడు సైట్ ఉంటుంది. సో ఈనాడు సైట్ లో మీరు వెళ్తే ఏంటంటే అంత ఫంక్షనాలిటీస్ ఏమి ఉండవు. జస్ట్ మనం న్యూస్ చదువుకుంటాం వచ్చేస్తాం. డిజైన్ పరంగా వాటి పరంగా కొద్దిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాని ఎక్కువ ఫీచర్స్ అనేది మనం ఎక్కువ వాడడం అనమాట.
సో ఇదేంటంటే చిన్న చిన్న బిజినెస్ అన్నిటికి కూడా స్టాటిక్ లాంటి బేసిక్ వెబ్సైట్స్ సరిపోతాయి. సో కొన్ని పెద్ద పెద్ద బిజినెస్ కి కొన్ని ఆన్లైన్ కంపల్సరీ సైట్స్ కి ఏంటంటే డైనమిక్ సైట్స్ అంటాం. ఒక సైట్ మీద ఎక్కువ ఫంక్షనాలిటీస్ ఉండి ఎక్కువ ఆప్షన్స్ ఎక్కువ ఫీచర్స్ ఇవన్నీ ఉన్నాయంటే కనుక దాన్ని డైనమిక్ వెబ్సైట్ అంటాం. సో బేసిక్ గా ఉంటే కనుక దాన్ని స్టాటిక్ వెబ్సైట్ అంటాం అనమాట. సో ఇంకా దానికి మీకు ఇంతకు మించి అనవసరం. సో మనకి ఇంకా ఈ స్టాటిక్ లోనే డైనమిక్ లోనే రకాలు అంటే ఆ ఫంక్షనాలిటీని బట్టి మనకి టైప్స్ ఆఫ్ వెబ్సైట్ అంటున్నాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ పడితే ఓనర్స్ మంచి మెయింటైన్ చేస్తున్న దాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తాం అనమాట. అది స్టాటిక్ అవ్వచ్చు, డైనమిక్ అవ్వచ్చు. బట్ అది డిపెండ్స్ ఆన్ ఫంక్షనాలిటీని బట్టి స్టాటిక్ డైనమిక్ అంటాం. మీరు సింపుల్ బిజినెస్ అయితే కనుక మీకు స్టాటిక్ సరిపోతాయి, మనం డైనమిక్ ఎక్కువ వాడం. సో ఈ కంపెనీస్ కి కంపల్సరీ వెళ్ళామంటే వాళ్ళు డైనమిక్ గా వాడతారు, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ కానీ బ్లాక్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాం. సో మీకు ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడ ఇచ్చాడు ఈ కామర్స్ వెబ్సైట్, బిజినెస్ వెబ్సైట్స్, బ్లాగ్ వెబ్సైట్స్ అన్నాం. సో ఈ కామర్స్ అంటే మనకు తెలిసిందే, అది ఫంక్షనాలిటీ ఎట్లా ఉంటుంది, చాలా ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే డైనమిక్ సైట్ అంటాం. సో బిజినెస్ వెబ్సైట్స్ అంటే ఒక టాటా కంపెనీ ఉంటుంది, ఆ టాటా కంపెనీకి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది, లేదంటే డెల్ కంపెనీకి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అంటే ప్రతి కాలేజీకి లేదా ప్రతి యూనివర్సిటీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే ఆ ఫంక్షన్ ఆ టైప్ ని బట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తున్న కంటెంట్ ని బట్టి డివైడ్ చేస్తాం. ఇది ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్. బ్లాగ్ అంటే న్యూస్ సైట్స్ అంటే ఈనాడు, సాక్షి లాంటి దాన్ని అంటాం. ఆ ఎడ్యుకేషన్ వెబ్సైట్ అనేది డైనమిక్ అవ్వచ్చు, స్టాటిక్ అవ్వచ్చు. అది డిపెండ్స్ ఆన్ ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న ఫ్యాక్టర్స్ అన్నిటిని బట్టి దాన్ని స్టాటిక్ కానీ డైనమిక్ కానీ అంటాం. మీకు మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాలంటే 3 రకాలు మోస్ట్లీ: ఈ కామర్స్, స్టాటిక్, డైనమిక్ అంటాం. సో ఈ కామర్స్ కూడా డైనమిక్ వెబ్సైట్ కింద తీసుకుంటాం, ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి. సో మీరు డిపెండ్స్ ఆన్ బిజినెస్ ని బట్టి మీకు స్టాటిక్ కావాలా, డైనమిక్ కావాలా ఏదనేది మీరు డిసైడ్ చేసుకొని మనం ముందుకు వెళ్తాం. కంపెనీస్ ఇవన్నీ కూడా మాక్సిమం డైనమిక్ కి వెళ్తాం. స్టాటిక్ ఏంటంటే వచ్చే క్లయింట్ నాకు బేసిక్ లో కావాలి అంటే బేసిక్ వెబ్సైట్ చేసిస్తాం ఫంక్షనాలిటీస్ ని బట్టి. సో ఇప్పుడు వెబ్సైట్స్ టైప్స్ తెలుసుకున్నాం, అది ఇంకా అయిపోయింది. సో టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటే ఒక వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి సో ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అంటే కోడింగ్ తో రాస్తా ఉంటాం వెబ్సైట్స్ ని. సో కొంతమంది మీకు పేర్లు ఏమి ఉంటాయి కనుక జావాతో చేస్తాం, పిహెచ్పితో చేస్తాం అని చెప్పుకుంటాయి. సో జావా అంటే ఏంటి, పిహెచ్పి అంటే ఏంటంటే కోడింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా కోడ్ మనమే రాసుకోవాలి. సో అది కోడింగ్ ఏంటంటే డెవలపర్ పని అవుతుంది, మనం రాయలేం. అదే డిజిటల్ మార్కెటర్ కింద మనం చేస్తున్నప్పుడు ఏంటంటే కనుక మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం కోడ్ మొత్తం మనం రాయలేం. సో అదేంటంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని సో ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ కోడింగ్ లాంగ్వేజెస్ అండి, ఇవన్నీ మనం నేర్చుకోవడం మనకు అవసరం లేదు. బట్ ఏంటంటే బ్యాక్ అండ్ వెబ్సైట్ చేసేటప్పుడు మనకు కంపల్సరీ ఇవన్నీ వాడతారనమాట. సో అది స్టాటిక్ సైట్ అవ్వచ్చు, డైనమిక్ సైట్ అవ్వచ్చు. మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ థింగ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ అని ఉంటాయి. ఇవి మనకు అనవసరం. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ అంటే ఏం లేదు. సో మనం ఒక సైట్ డిజైన్ చేయాలి అంటే డెవలపర్లు అంటే వెబ్సైట్ డెవలప్ చేసే వాళ్ళు ఈ వాడతారు, పిహెచ్పి ఒకటి, జావా ఒకటి వాడతారు, లేదా హెచ్టిఎంఎల్ వాడతారు, సిఎస్ఎస్ వాడతారు. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. సో మనకి ఒక వెబ్సైట్ అనేది రన్ అవ్వాలి అంటే ఫ్రంట్ ఎండ్ ఒకరు వర్క్ చేస్తూ ఉంటారు, సో బ్యాక్ ఎండ్ ఒకరు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ఫుల్ స్టాక్ అంటే మొత్తం కలిపి ఒకరు వర్క్ చేస్తూ ఉంటారు. అంటే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఒక పార్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, పర్టికులర్ గా ఒక సెగ్మెంట్ అనేది. ఇప్పుడు ఈనాడు ఓపెన్ చేసాం మనం, సో మనకు ఇమేజెస్ ఇదంతా కనిపిస్తుంది. అది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు అనమాట. అంటే మనకి ఒక ప్రాసెస్ తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ కనబడేదంతా ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే హోటల్ తీసుకుంటే మనం ఒక టిఫిన్ ఆర్డర్ ఇచ్చాం, సో మనకు ప్లేట్ లో టిఫిన్ పెట్టి తీసుకొస్తుంది. కానీ అది మనకు కనిపిస్తుంది ఏంటంటే ప్లేట్ లో టిఫిన్ చట్నీ ఇదంతా కనిపిస్తుంది. కానీ బ్యాక్ ఎండ్ మిడిల్ ఎండ్ లో ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ అనేది ఆ టిఫిన్ అనేది ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. దానికి మించి ఇంకా బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, సో దానికి కావాల్సిన గ్రాసరీస్ తీసుకురావడం, దాన్ని ప్రిపేర్ చేయడం అంతా ఇట్లా ఉంటుంది అనమాట. అంటే
మనం చూసేది ఒక దాంతో కోడింగ్ తో డిజైన్ చేస్తారు, మిడిల్ లో అది రన్ అవడానికి ఒక కోడింగ్ వాడతారు, ఇంకా మొత్తం అంతా కలిపి ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటది అనమాట. సో మీకు ఇది అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఫ్రంట్ ఎండ్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాను, నాకు ఇట్లా డిజైన్ వచ్చే విధంగా కనబడాలంటే దీన్ని ఈ కోడింగ్ ప్లాట్ఫామ్స్ తో డిజైన్ చేస్తాం, HTML CSS అని. సో ఇది ఇలా కనబడింది, కానీ దీని మీద క్లిక్ చేస్తే ఎక్కడికో వెళ్ళాలి, దీని మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ అవ్వాలి అని చెప్పి అదంతా ఎక్కడ ఏ కోడింగ్ వాడతాం అంటే PHP జావా ఇవన్నీ వాడతాం. సో మొత్తం ఇవన్నీ కలిపి ఇవన్నీ వచ్చిన ఏమంటాం అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఇవన్నీ ఏంటంటే కొంతమందికి వస్తాయి, కొంతమంది ఏంటంటే డెవలపర్లు HTML CSS నేర్చుకొని వర్క్ చేస్తూ ఉంటారు, కొంతమంది PHP జావా చేస్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి వాళ్ళకి 7 ఏళ్ళు 8 ఏళ్ళు, ఈ మొత్తం అంతా కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక వెబ్సైట్ రన్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్ కోడింగ్ వాడతారు, అది HTML CSS PHP జావా. కానీ ఇందులో మనం ఏమి నేర్చుకోము, బట్ మనకి HTML బేసిక్స్ అనేది ఒక క్లాస్ చెప్తాను. సో అది సరిపోతుంది, మనకు అవసరం లేదు, కాకపోతే మనకి అది వరకు సరిపోతుంది. సో మిగతా గుర్తు పెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే మీరు వర్డ్ ప్రెస్ అనేది చెప్తానన్నారు, మరి ఇది ఎందుకు, మనం అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఈ కోడింగ్ వాడి ఇప్పుడు నేను బుక్ మై షో లాంటి పెద్ద పెద్ద సైట్స్ చెయ్యాలి అంటే, ఎందుకు పెద్ద సైట్స్ అంటున్నానంటే, సో నాకు బుక్ మై షోలో మీకు నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఏముంటాయి? సో మనకి సీట్స్ అవైలబిలిటీ ఎక్కడ ఉందో చెప్పాలి, మనం బుక్ చేస్తే క్లిక్ అవ్వాలి, పేమెంట్ అవ్వాలి, ఇలా రకరకాలుగా ఇంటర్ఫేసెస్ అనేది ఉంది. అంటే మనం ఒక యాక్షన్ చేస్తే ఒక 10 యాక్షన్స్ అనేది మనకి రిటర్న్ రావాలి, 2-వే ఇంటరాక్షన్ అనేది చాలా ఉండాలి. ఇలాంటి వెబ్సైట్స్ అనేది మనం ఇలాంటి కోడింగ్ వాడుతూనే డిజైన్ చేయగలం. సో మనం బేసిక్ వెబ్సైట్స్ అనేది వర్డ్ ప్రెస్ అనేది చెప్పాను. వర్డ్ ప్రెస్ కి దీనికి తేడా ఏంటంటే కనుక, వర్డ్ ప్రెస్ అంటే CMS అని అంటాం అనమాట. CMS అనేది ఎందుకు వచ్చింది, కోడింగ్ ఉండగా CMS అసలు ఎందుకండి మార్కెట్ లో ఇప్పటికీ ఏం అర్థం కావట్లేదు, CMS ఎందుకని క్వశ్చన్ అడుగుతారు. సో ఏంటంటే CMS అనేది ఎందుకు పెట్టారంటే, ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అంటే కంపల్సరీ ఏంటంటే కోడింగ్స్ వచ్చి ఉండాలి. సో దీని వల్ల ఇబ్బంది ఏంటంటే డెవలప్మెంట్ మనం చేయలేం, డైలీ మెయింటెనెన్స్ మనం చేయలేం. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఒక పోస్ట్ వేయాలి, మనం లోపలికి వెళ్ళి పోస్ట్ వేయలేం, అందులో ఏమైనా కరెక్షన్ చేయాలి, ఒక కంటెంట్ లో ఈజ్ దగ్గర దట్టు పెట్టాలి, లేకపోతే ఒక పారా డిలీట్ చేసి ఇంకో పారా పెట్టడం, లేకపోతే సైట్ కొద్దిగా స్లో అయ్యింది, దాన్ని మనం ఏం చేయలేం. సో ఇలాంటివన్నీ చేయాలి అంటే డెవలపర్ కంపల్సరీ మన దగ్గర ఉండాలి. మేకింగ్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే కోడింగ్ వాళ్ళు ఒక 5,000 కి 3,000 కి డిజైన్ చేయరండి. సో వాళ్ళు కంపల్సరీ ఒక 30,000 40,000 తీసుకుంటా ఉంటారు. సో మరి చిన్న చిన్న కంపెనీస్, ఇప్పుడు నాది స్టార్ట్అప్ ఉంది, నేను ఒక చిన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేను చెయ్యాలి అంటే కోడింగ్ నేర్చుకోవడం నా వల్ల అవ్వదు. సో పోనీ డెవలపర్ని పెట్టి చేపిద్దాం అంటే చేసి ఇచ్చినా కూడా డైలీ మెయింటెనెన్స్ కి నాకు వాళ్ళని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది, వాళ్ళకి మంత్లీ ఎంత బిల్లింగ్ ఇవ్వడం కూడా కష్టమవుతా ఉంటుంది. నాకు ఇప్పుడు ఏంటంటే ఈ డెవలపర్స్ ఏం చేశారంటే కనుక, ఒక టైప్ ఆఫ్ కంపెనీస్ అన్ని కోడింగ్ వాడకుండా ఒక వెబ్సైట్ ఆల్రెడీ బ్యాక్ అండ్ కోడింగ్ తో అయ్యి ఉంటుంది, దాన్ని మనం డాష్ బోర్డ్ లో నుంచి ఆపరేట్ చేసుకునేటట్టుగా CMS ప్లాట్ఫామ్స్ అనేది తీసుకొచ్చారండి. ఇది క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. కోడింగ్ ప్లాట్ఫామ్స్ కి CMS అనే వాటికి డిఫరెన్స్ ఏంటనేది చెప్తున్నాను. సో ఈ కోడింగ్ అనేది ఒక యూజర్ కోడింగ్ జోలికి వెళ్ళడు, వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి అని డాష్ బోర్డ్ నుంచి ఆపరేట్ చేసుకుంటాడు. ఎట్లా అంటే కనుక, మనం మొబైల్లో ఒక థీమ్ అనేది చేంజ్ చేయాలి, కంపెనీ వాడు ఇన్బుల్ట్ గా మీకు ఒక థీమ్ ఇచ్చాడు, మీరు థీమ్ చేంజ్ చేయాలంటే ఏం చేస్తారు, బ్యాక్ అండ్ డెవలపర్ మోడ్ లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఏం కలపరు, జస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం అంటే మీకు ఒక డాష్ బోర్డ్ ఇస్తున్నాడు కోడింగ్ టచ్ చేయకుండా. అట్లాగా ఈ CMS ప్లాట్ఫామ్స్ లో ఏం చేశారంటే బ్యాక్ అండ్ కోడింగ్ తో డిజైన్ చేసి ఉంటుంది, మనం ఆ ప్లాట్ఫామ్స్ లోకి లాగిన్ చేసి జస్ట్ మనం మొబైల్లో ఎలా అయితే చేంజెస్ చేసుకుంటున్నామో అలా చేంజెస్ చేసుకొని వెబ్సైట్స్ ని డిజైన్ చేసేసుకోవచ్చు. సో కానీ డిజైన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, రియల్ టైం సినారియోలో నేను చెప్పేది ఏంటంటే, మనం నేర్పిస్తాం, జీరో దగ్గర నుంచి మనం నేర్పిస్తాం, 2 క్లాసెస్ అవుతాయి సపోజ్, కానీ మనం ఫుల్ లైవ్ లోకి రావాలంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. లేదు అంటే డెవలపర్ని కూర్చోబెట్టుకొని డిజైన్ చేపిస్తాం, డైలీ చిన్న చిన్న మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నాయో 50% 60% వరకు మనమే చేసేసుకోవచ్చు. ఏమైనా పెద్ద ఇష్యూస్ వస్తూ ఉంటేనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, కాస్ట్ కూడా తక్కువలో అయిపోతాయి CMS అనేది. మరి CMS లో
వర్డ్ ప్రెస్ ఒకటే చెప్తానన్నారు కదా అంటే అదొకటే ఉందా అంటే కాదు, చాలా ఉన్నాయి. ఒక 10-15 ప్లాట్ఫామ్స్ దాకా ఉన్నాయి. సిఎంఎస్ అంటాం, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం అనమాట. సో వర్డ్ ప్రెస్, డ్రూప్లా, జూమ్లా అని ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి వాడుతూ ఉంటుందండి. కానీ వర్డ్ ప్రెస్ అనేది ఏంటంటే వరల్డ్ మొత్తంలో సిఎంఎస్ అనేది కంపెనీలో 80% వర్డ్ ప్రెస్ వాడతారు. అంటే మనం వర్డ్ ప్రెస్ నేర్చుకుంటే వీటిని కూడా మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే కోడింగ్ ఉండదు, జస్ట్ డాష్ బోర్డ్ లో లాగానే సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం, ఆప్షన్స్ ఏమన్నా ఇవి చూసుకుంటాం. కాబట్టి మీకు వర్డ్ ప్రెస్ నేర్పిస్తాము. వర్డ్ ప్రెస్ ద్వారా మీరు ఇక్కడ ప్రాక్టీస్ అప్పుడు డెవలప్ చేస్తారు. ఏమన్నా మీరు కరెక్షన్స్ చేయాలి అంటే మీకు ఫ్రీ సైట్ లాగిన్స్ ఉంటాయి, అందులో మీరు చేసుకొని చెయ్యొచ్చు. సో ఇది వర్డ్ ప్రెస్ కి దీనికి తేడా అనమాట. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇట్లా ఉంటుంది. సో మనం ఏంటంటే ఇట్లా ఉంటుంది. సో అది వర్డ్ ప్రెస్ తోనే చేసేయచ్చు కదండి అంటే, వర్డ్ ప్రెస్ ఏమవుతుంది అంటే మనకి గూగుల్ ప్లే స్టోర్ లో యాప్స్ ఉన్నట్టుగా వర్డ్ ప్రెస్ లో ప్లగ్గిన్స్ అనేది ఉంటుంది. అంటే గూగుల్ ప్లే స్టోర్ లో యాప్స్ ఎందుకు వేసుకుంటాం, మన దాంట్లో ఫీచర్ లేదు మొబైల్లో. లైక్ టార్చ్ లైట్ అనే ఆప్షన్ ఇవ్వలేదు, ఫ్లాష్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం అంటే సపోజ్ టార్చ్ లైట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా టార్చ్ లైట్ ఆపరేట్ చేసుకుంటాం. అంటే మన మొబైల్ కి ఒక కొత్త ఫీచర్ ఇస్తున్నాం. లేదు ఒక ఫేస్బుక్ ఉంది, అది లేదు, డౌన్లోడ్ చేసుకున్నాం. అట్లాగే ఈ ఇందులో ఏంటంటే మొత్తం అంతా కోడింగ్ మనమే రాయాలి. సో ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ లైవ్ లిస్ట్ యువర్ షో అని చెప్పి న్యూ అని వస్తుంది, ఇక్కడ స్లైడర్ చేంజ్ అవుతుంది, ఇక్కడ మెనూ వచ్చింది, ఇక్కడ ఇమేజెస్ వచ్చినాయి, రికమెండెడ్ మూవీస్ అని వచ్చింది. అంటే ప్రతి సెగ్మెంట్ కూడా నేను కోడింగ్ రాయాలి వీటిల్లో. సో వీటిల్లో కానీ సిఎంఎస్ లో ఏమవుతుందంటే మరి అన్ని మనకు కావాల్సినవి ఉంటాయి అంటే అన్ని ఉండవు. మనం ఒక థీమ్ తీసుకొని రన్నింగ్ చేసుకుంటూ ఉంటాం. మరి దానికి ఏం చేయాలి పరిస్థితి అంటే మనకి గూగుల్ ప్లే స్టోర్ లో మొబైల్ కి యాప్స్ ఎట్లా అయితే ఉన్నాయో ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్ లో ఏమవుతుంది అంటే మనకి వర్డ్ ప్రెస్ అనే వర్డ్ ప్రెస్ లో ప్లగ్గిన్స్ ఉంటాయి. అంటే మనం ఇవన్నీ సిఎంఎస్ లో అండి. సో ప్లగ్గిన్స్ ఉంటాయి. ఆ ప్లగ్గిన్స్ వేసుకుంటే కనుక వెబ్సైట్ కి ఆ కొత్త ఫంక్షనాలిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, అదంతా మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. జస్ట్ మీకు ఇక్కడ ఒక వ్యూ ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఏంటి పరిస్థితి అనేది తెలిస్తే చాలు. సో ఇప్పుడు మీరు చిన్న సైట్, మెయింటెనెన్స్ తక్కువ, కాస్ట్ పరంగా తక్కువలో అవ్వాలి, నేను కొద్దిగా హ్యాండిల్ చేసుకోవాలి అనుకుంటే ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ తో వెళ్ళండి. నాకు కాస్ట్ ఎక్కువ అయినా పర్లేదు అనుకుంటే సో అది నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి చెప్తున్నాం. మీరు సింపుల్ సైట్స్ అయితే ఇవి సరిపోతాయి. సో ప్లగ్ఇన్ చేసుకుంటే ఫంక్షనాలిటీ వస్తుంది కదా, ఇంకా కోడింగ్ అవసరం లేదు కదా అంటే ప్లగ్ఇన్ చేసుకుంటే ఏమైందంటే సైట్ స్లో అయిపోతుంది చాలా. ఏంటంటే ఓపెన్ అవ్వదు వెంటనే ఓపెన్ చేసిన. అందుకని ఏంటంటే బుక్ మై షోలు, పేటిఎం లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఎన్ని ప్లగ్ఇన్స్ అని వేసుకుంటాం అని చెప్పి వాళ్ళకి కావాల్సిన వచ్చినట్టుగా స్టార్టింగ్ నుంచే కోడింగ్ తోనే రాపించుకొని సైట్స్ లైవ్ పెట్టుకుంటారు. సో ఇది ఇక్కడతో మనకి అయిపోయిన కాన్సెప్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్స్, అసలు కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, సిఎంఎస్ అంటే ఏంటి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, కోడింగ్ ఉండగా సిఎంఎస్ ఎందుకు వచ్చింది, మనం వర్డ్ ప్రెస్ నేర్చుకుంటాం అనేది ఒక ఐడియా వచ్చింది. టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ లో కోడింగ్ ప్లాట్ఫామ్ అండి, అంటే వెబ్సైట్ ఉంటుంది దాని బ్యాక్ ఎండ్ ప్లాట్ఫామ్ గురించి చెప్తున్నాం. ఇది కోడింగ్ ప్లాట్ఫామ్స్. సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇక్కడ క్లియర్ అయ్యింది. అంటే మీకు ఇవాళ కూడా బేసిక్ థియరీని ఉంటుందండి, రేపటి నుంచి మీకు బ్యాక్ ఎండ్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా చెప్పాల్సిన పని లేదు, కాకపోతే మీకు ఫుల్ నాలెడ్జ్ కోసం మీకు ఇదంతా చెప్పడమే. సో ఇక్కడ వచ్చేసాను. టైప్స్ అంటే డైనమిక్ అవ్వచ్చు, స్టాటిక్ అవ్వచ్చు, ఈ కామర్స్ అవ్వచ్చు. అది మీరు దేంతో డిజైన్ చేద్దాం, కోడింగ్, సిఎంఎస్. కోడింగ్ అయితే అది డెవలపర్ తో కూర్చొని ఇలా ఇట్లా కావాలి, ఈ థీమ్ కావాలంటే వాళ్ళు చెప్తారు, కొన్ని చూపిస్తారు, ఆ టైప్ లో తీస్తా ఉంటాం. వర్డ్ ప్రెస్ అయితే మనం నెక్స్ట్ క్లాస్ లో చూపించబోయే ప్రాసెస్, లాగిన్ చేసుకొని మనకు నచ్చిన థీమ్ పెట్టుకొని మనం రన్ చేసేసుకుంటాం. సో అది అయిపోయింది ఇక్కడతో. సో అసలు వెబ్సైట్ అనేది నేను ఏం చేశానంటే వెబ్సైట్ కావాలనుకుంటున్నాం. సరే ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ లేకపోతే కోడింగ్ ప్లాట్ఫామ్ ఫిక్స్ అయ్యాం. సో ఫిక్స్ అయిన తర్వాత సో మనకి ముందేం తెలియాలి అంటే వెబ్సైట్ కి డొమైన్ నేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డొమైన్ నేమ్ అంటే ఏంటంటే ఒక మన ఇంటికి ఒక అడ్రస్ ఎట్లా అయితే ఉంటుందంటే సంథింగ్ డోర్ నెంబర్ 100 లేకపోతే ఒక ఏరియా నేమ్ ఎట్లా అయితే ఉంటుందో, సో మనం ఏంటంటే అట్లా మీకు ఈ డొమైన్ నేమ్ అనేది ఏంటంటే ఒక వెబ్సైట్ కి అడ్రస్ లాంటిది అనమాట. అంటే మీరు నా సైట్ ఓపెన్ చేయండి అంటే avivas.com అని చెప్తా. అంటే ఏంటిది, ఇది డొమైన్ నేమ్ అని అంటాం అనమాట. సో రెడ్ బస్ అంటాం. రెడ్ బస్ అంటే redbus.com అనేది దాని డొమైన్ నేమ్, అడ్రస్ అనమాట. సో బుక్ మై షో అంటే bookmyshow.com అనేది దాని అడ్రస్ అనమాట. సో ఇవేంటి డొమైన్ నేమ్స్ అంటాం. అంటే
సో ఈ డొమైన్ నేమ్స్ ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అంటే మీకు ఆఫ్లైన్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ నేమ్ ఉంటే కనుక సో దానేమ్తోనే వచ్చే విధంగానే ఈ డొమైన్ నేమ్ అనేది మనం పర్చేస్ చేసుకొని వెబ్సైట్ కి యాడ్ చేయించుకుంటాము. సో లేదు ఆఫ్లైన్ లో బిజినెస్ లేదు అనుకుంటే కనుక ఏదో ఒకటి బెటర్ నేమ్ ఈ దానికి తీసుకొని మనం పెట్టుకుంటాం అనమాట. సో ఈ డొమైన్ నేమ్ కి ఎట్లా ఉండాలి అంటే షార్ట్ గా ఉండాలి. సో కొంతమంది సపోజ్ మీకు www.pullareddysweets.com అని చెప్పింది. సో అంత ఎవరు సెర్చ్ చేయరండి. సో మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ ఓపెన్ చేయమని ఎస్ఈఓలో వస్తుంది, కానీ మనం ఎవరికైనా వెబ్సైట్ ఇచ్చినా కూడా www.pullareddysweets.com అని చెప్పి ఎవరు టైప్ చేయరు. అందుకని ఏంటంటే మాక్సిమం షార్ట్ గా ఉండాలి. ఒక 10 words 8 words లోపు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అంటే pullareddysweets.com అని ఉంది, సో దాన్ని మనం ఆఫ్లైన్ లో ఉందండి, నేను ఆన్లైన్ లో కూడా అదే డొమైన్ నేమ్ తో తీసుకోవాలి అంటే సో పుల్లారెడ్డి psweets.com అని చెప్పి ఇట్లా షార్ట్ కట్ ఏదో క్రియేట్ చేసుకొని మనం అలాంటి డొమైన్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా డొమైన్ నేమ్ లో రూల్స్ ఏంటంటే షార్ట్ ఉండకూడదు. సో ఓకే, ఇప్పుడు షార్ట్ ఉండకూడదు అన్నారు, బాగానే ఉంది అంటారు. సో ఇప్పుడు ఇంకేంటంటే డొమైన్ నేమ్ లో మనకి రకాలు ఉంటాయి. సో ఈ డొమైన్ నేమ్ లో రకాలు అంటే ఎక్స్టెన్షన్స్ లో రకాలు ఉంటాయండి. సో ఏంటిది అంటే కనుక మనం ఒకటి ఓపెన్ చేసినప్పుడు ఇట్లా example.com అని ఉంది. సో ఇది ఏంటిది అంటే వీటిల్లో ఎక్స్టెన్షన్స్ అంటాం, చివరిలో వస్తున్నాయి కదా నేమ్ తర్వాత .com .in .org అని చెప్పి ఇట్లా మీకు చాలా చాలా వస్తూ ఉంటాయి. సో అవి మీరు కొన్ని ఓపెన్ చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. www.https ని ప్రోటోకాల్ అంటాం, www అనేది మీకు కామన్ గానే ఉంటుంది. ఈ google.com అనేది మీరు తీసుకోవాలంటే pullareddysweets.com తీసుకుంటారా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్.com తీసుకుంటారా, redbus.com తీసుకుంటారా, abibus.com తీసుకుంటారా, ఇక్కడ మీ నేమ్ అనేది రావాలి. అలా ఆ రకంగా తీసుకుంటాము. ఇందులో ఇంకోటి ఏంటంటే .com తీసుకోవాలా .in తీసుకోవాలి అంటే మోస్ట్లీ .com తీసుకుంటే బెటర్. లేదు అంటే కనుక .in కూడా వెళ్ళొచ్చు. సో .in కూడా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే .com కే ఇస్తారు. సో .com ఉండగా .in అంటే ఆల్రెడీ ఏం చేస్తారంటే మార్కెట్ లో ఇది ఒక చిన్న మార్కెటింగ్ లో జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా కొత్తది రాబోతుంది అంటే ఆ డొమైన్ నేమ్ కొంతమంది కొనేసి హోల్డ్ లో పెట్టుకుంటా ఉంటారు అనమాట. సో అప్పుడు అది అవైలబిలిటీ ఉండదు. సరే వాళ్ళని అప్రోచ్ అయితే ఏం చెప్తారంటే మామూలుగా మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో మనం ఎట్లా అయితే కొనుక్కుంటున్నామో కొన్ని గోడాడీ ప్లాట్ఫామ్స్ ఇలాంటివి ఉంటాయి, వాటిల్లో మనం లాగిన్ అయ్యి అట్లాగే మనం ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ లో ఎట్లయితే షాపింగ్ చేసుకుంటున్నామో అలాంటి గోడాడీ వీటిలోకి లాగిన్ అయ్యి మనకు కావాల్సిన డొమైన్ నేమ్ కొనుక్కుంటాం. కొంతమంది బ్లాక్ చేసేస్తారు. ఇప్పుడు నా బిజినెస్ ఉంది సంథింగ్ XYZ ట్రైనింగ్స్ అని చెప్పి, నాది బాగా ఫేమస్ అనుకోండి ఆఫ్లైన్ లో, నేను ఆన్లైన్ లో లేను. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బిజినెస్ ఆఫ్లైన్ లో ఉంది ఆన్లైన్ లో లేదని చెప్పి నా డొమైన్ నేమ్ కొనేసి పెట్టుకుంటారు XYZ.com అని చెప్పి. నేనేం చేస్తానంటే నేను నా ఇన్స్టిట్యూట్ పెట్టిన ఒక 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి అంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నేను గోడాడీలోకి వెళ్ళి సెర్చ్ చేస్తాను XYZ.com అని చెప్పి, నా డొమైన్ నేమ్ ఉండదు. ఏం చూపిస్తాడంటే ఆల్రెడీ తీసుకున్నారు అంటారు. ఆ డీటెయిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎవరు కొన్నారు ఏంటని. వాళ్ళని అప్రోచ్ అయితే ఏం చెప్తాడంటే గోడాడీ వాడు మహా అయితే సంవత్సరానికి ఒక 1000-1500 ఛార్జ్ చేసేవాడు. వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ఒక 30,000 ఇవ్వండి, ఈ డొమైన్ నేమ్ మీకు ఇచ్చేస్తా ఉంటారు. సో నేను అంత పెట్టుకోలేను. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే .com వదిలేసి .inకి వెళ్తాను. సో .com .in కాన్సెప్ట్ కొంతవరకు అది. ఇంకా మిగతాది ఏంటంటే చాలా ఉంటాయి, .net .org .gov .edu అని ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకండి అంటే అది ఆ సైట్ ఏంటనేది గూగుల్ కి అర్థం అవడం కోసం, అట్లాగే యూజర్ కి అర్థం అవడం కోసం ఏంటంటే కనుక ఇట్లా ఆర్గనైజేషన్స్ అయితే .org అని పెడతారు, గవర్నమెంట్ సైట్స్ అయితే .gov అని పెడతాం, ఎడ్యుకేషన్ సైట్స్ అయితే .edu అని పెడతాం. సో ఇక్కడ ఏంటంటే అది ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ అండి. డొమైన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ మీకు ఒక ఫ్యాక్టరీ ఉంది, సార్ నాకు XYZ.com కావాలండి .org వద్దంటే తీసుకోవచ్చు, ఇబ్బంది అని లేదు. కాకపోతే మనం గూగుల్ కి మన పీపుల్ కి అర్థం అవడం కోసం, ఈజీగా అర్థం అవడం కోసం తీసుకుంటాం. ఎడ్యుకేషన్ సైట్స్ ఉంటాయి, మేము ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ సైట్స్ కి .edu తీసుకోండి అని చెప్తాం. వాళ్ళు ఏమంటారంటే చూస్తానికి బాగోదు కదండి .com తీసుకోండి అంటారు. .edu తీసుకుని ఏంటంటే గూగుల్ ముందు ఐడెంటిఫై చేస్తుంది SEO కేటగిరీలో ఆ పర్టికులర్ లొకేషన్ లో మనం సెర్చ్ చేసినప్పుడు .edu సైట్స్ ఆ నియర్ బై సిటీ నేమ్స్ కానీ టౌన్ నేమ్స్ కానీ మెన్షన్ చేసుకున్న కంటెంట్ ఉన్న వెబ్సైట్స్ కి .edu సైట్స్ అని చెప్పి వస్తూ ఉంటాయి అనమాట.
సో అది మీరు ఏదైనా కావాలి మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీ కాంపిటేటర్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేనే ఫస్ట్ నేనే బుక్ మై షో లాంటి సైట్ తయారు చేస్తున్నాను అనుకోండి, నేనేం చేస్తానంటే .com .in అనే ముందు వదిలేసి కాంపిటేటర్ అనాలిసిస్ చేసుకోవాలి. మీరు చేసే ప్రతి పని కూడా కాంపిటేటర్ అనాలిసిస్ చేసుకొని బుక్ మై షో .com తీసుకున్నాడు, పేటిఎం లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, పేటిఎం.com తీసుకున్నాడు అంటే వాళ్ళు ఏం తీసుకుంటున్నారు అనేది మీరు స్టడీ చేసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోండి. సో కొన్ని సైట్స్ ఏంటంటే .usa .aus .in అని చెప్పుకుంటాయి, అంటే కంట్రీ నేమ్స్ కూడా మెన్షన్ చేసుకొని ఉంటాయి. సో మీరు ఏ టైప్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ .com కే వెళ్ళండి. లేదు మీకు .org .edu అయితే కనుక అలా తీసుకోవచ్చు. లేదు ఎలాంటిది తీసుకోవాలి క్లారిటీ రావట్లేదంటే మీరు ఏ బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారో మీకు తెలుసు కదా, మీరు ఏ క్లయింట్ వర్క్ చేస్తున్నారో కంపెనీ అయితే మీకు తెలుసు. ఆ క్లయింట్ ఉన్న కాంపిటేటర్స్ అందరినీ అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి మీరు తీసుకోండి. సరే ఇప్పుడు డొమైన్ నేమ్ ఇట్లా ఉండాలి, ఇలా తీసుకోవాలని చెప్పాము. సో గోడాడీ అని చెప్తున్నాం. సో గోడాడీలోకి వెళ్తున్నా. గోడాడీ అంటే ఇన్ని వచ్చినాయి, హోస్టింగ్, గోడాడీ, బిల్డ్, బ్లూ హోస్ట్ అని చెప్పి చాలా ఉంటాయండి. ఇలాంటి డొమైన్ నేమ్స్ పర్చేసింగ్ కి సైట్స్ చాలా ఉంటాయి. కానీ గోడాడీ ఏంటంటే కొద్దిగా ఎప్పటి నుంచో మనకు లోకల్ గా ట్రస్టబుల్, తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్ ఉంటుంది. మీరు వేరే దాంట్లో తక్కువకి వచ్చినా కూడా అక్కడ కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే బ్రాండెడ్ లేని దాంట్లో కొనొద్దు, ఎందుకంటే యూట్యూబ్ లో చూపిస్తా ఉంటాడు మీకు గోడాడీలో ₹1000 ఉంటే డొమైన్ ₹100 ఈ సైట్ లో దొరుకుతుందా అంటాడు. అలాంటి వాటిని తీసుకోవద్దు, ఎందుకంటే అవన్నీ హ్యాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓకే, సో డొమైన్ నేమ్ వరకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఈ డొమైన్ నేమ్ బాగానే ఉంది, డొమైన్ నేమ్ తీసుకుంటా. ఇంకేం కొనుక్కోవాలి, మన వెబ్సైట్ లైవ్ లోకి రావాలి అంటే వెబ్సైట్ ప్లాట్ఫామ్ అనేది డిసైడ్ చేసుకుంటాం. సిఎంఎస్ జావా టైప్ కోడింగ్, సిఎంఎస్ అనేది డిసైడ్ చేసుకున్నాం. ఏ డొమైన్ నేమ్ తో వెళ్ళాలో తీసుకున్నాం. ఇంకేం కావాలి వెబ్సైట్ లైవ్ లోకి రావాలి అంటే హోస్టింగ్ అనేది కావాలండి. హోస్టింగ్ అనేది ఏంటంటే, సో మనం ఇట్లాంటి హోస్టింగ్ అనేది మనకు కావాలి. ఎందుకు ఈ హోస్టింగ్ దేనికండి, ఇవన్నీ మనకు అవసరమా ఇవన్నీ అంటే సింపుల్ అండి, ఏం లేదు. సో మీ మొబైల్ వాడుతున్నారు, సో మీరు ఒక సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఓకే. సో ఆ సాంగ్ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది అంటే మీ మొబైల్లో ఒక స్టోరేజ్ ఇస్తాడు, ఓకే. ఇన్బుల్ట్ గా ఒక స్టోరేజ్ ఇస్తాడు, 32 GB 64 GB ఇస్తాడు. లేదు అంటే మెమరీ కార్డ్ పెట్టుకొని మీరు సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకున్నారు, ఇప్పుడు ఏమైంది అంటే ఆ ఇన్బుల్ట్ మెమరీ అనేది మీకు లాస్ అయింది. ఏమైంది, అదేదో ఎర్రర్ వచ్చింది, పోయింది. అప్పుడు ఆ సాంగ్ ప్లే అవుతుందా, అవ్వదు. ఎందుకని, లేదు మెమరీ కార్డ్ లో డౌన్లోడ్ చేశారు, మెమరీ కార్డ్ లో డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమైంది అంటే కనుక ఆ మెమరీ కార్డ్ తీసేసాం, లేకపోతే మెమరీ కార్డ్ పోయింది. అప్పుడు ఏమవుతుందంటే ఆ సాంగ్ అనేది ప్లే అవ్వదు. ఎందుకనంటే మనం ఈ కోడింగ్ కానీ మన వెబ్సైట్ లో పెట్టే ఈ వెబ్సైట్ లో పెట్టే ఇమేజెస్ కానీ ఇట్లాంటి కోడింగ్ అంతా కూడా మనం ఒక కోడింగ్ ప్లాట్ఫామ్ అయితే కోడింగ్ ప్లాట్ఫామ్, వర్డ్ ప్రెస్ అయితే వర్డ్ ప్రెస్ లో డిజైన్ చేసుకొని అవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం అంటే కనుక సర్వర్ లో పెట్టుకుంటాం అండి. సర్వర్ అనేది ఏంటంటే బ్యాక్ ఎండ్ మన వెబ్సైట్ లో ఉండే డేటా మొత్తం ఇందులో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ సర్వర్స్ అంటే ఇట్లా ఉంటాయి అనమాట. సో మీకు ఇందాక చూపించినట్టుగా ఎగ్జాంపుల్స్ గా అలా పెద్ద పెద్దవి ఉంటాయి. మీరు పెద్ద కంపెనీ అయితే కనుక మీరే సర్వర్స్ కొనుక్కొని మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే లైక్ హార్డ్ డిస్క్ లాంటివి ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి. వాటికి మీరు అందులో లింక్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ చిన్న చిన్న వాళ్ళకి, ఇప్పుడు నేను ఇండివిజువల్, మీరు ఇండివిజువల్, లేదా మీరు వర్క్ చేస్తున్న కంపెనీ అనేది చిన్నది, సో అలాంటి వాళ్ళు హోస్ట్ సర్వర్స్ మెయింటైన్ చేయలేరు. సో అందుకని ఏంటంటే బయట కొనుక్కుంటాం, సర్వర్స్ అతికిస్తూ ఉంటారు. సో వాటిల్లో కొనుక్కుంటాం అనమాట. అంటే ఇప్పుడు మన వెబ్సైట్ లైవ్ అవ్వాలంటే ఏం కావాలి, డొమైన్ నేమ్ కావాలి, సర్వర్ లో మనం ఒక స్పేస్ అనేది కొనుక్కోవాలి. ఈ ప్రాసెస్ ఏమంటాం అంటే హోస్టింగ్ అని అంటాం అనమాట. అంటే హోస్టింగ్ అని అంటాం అంటే మనం ఒక సర్వర్స్ లో కొనుక్కుంటాం అనమాట స్పేస్. సో ఇప్పుడు ఏమైతుంది అంటే మనకి వెబ్సైట్ కి సంబంధించిన డేటా అంతా మనం లాగిన్ అయి పెట్టుకుంటే కనుక ఆ సర్వర్ లో స్టోర్ అవుతూ ఉంటది అనమాట. సో ఇప్పుడు యూజర్ అనేవాడు ఏం చేస్తాడంటే నా సైట్ కి వచ్చి టచ్ చేయగానే, నా సైట్ కి వచ్చి క్లిక్ చేయగానే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ సర్వర్ లో ఉన్న డేటా అక్కడ కోడింగ్ పరంగా ఏదైతే రాశానో ఇదంతా ఇక్కడ చూపిస్తున్నారు. ఒకవేళ సర్వర్ డౌన్ అయింది అనుకోండి, 500 ఎర్రర్, 400 ఎర్రర్ ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో మనం ఏమేమి కొనుక్కోవాలి, డొమైన్ నేమ్ కొనుక్కోవాలి, హోస్టింగ్ అనేది కొనుక్కోవాలి. హోస్టింగ్ అంటే సర్వర్ ను పర్చేస్ చేసే ప్రాసెస్ ని హోస్టింగ్ అంటాం అనమాట. సో మనకి ఇక్కడ హోస్టింగ్ కొనుక్కోవాలి అంటే
వెళ్ళిపోయి హోస్టింగ్ కొనుక్కోవచ్చు. ఈ సైట్స్ లో ఎవరైతే డొమైన్ నేమ్ సేల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర హోస్టింగ్ ఉంటుంది, అందులోనే మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రకాలు ఉన్నాయి, షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ విపిఎస్. ఇవన్నీ ఏంటంటే కనుక సింపుల్ ఏం లేదు. సో షేర్డ్ హోస్టింగ్ వెళ్తే ఏమవుతుంది అంటే మనకి తక్కువకి ఇస్తాడు అనమాట, కాస్ట్ తక్కువకి ఇస్తాడు. ఎందుకండి ఈ ప్రాసెస్ అంటే, ఇప్పుడు ఒక షాప్ ఉంది చిన్నది, అందులో ఏంటంటే కనుక ఒక 3 షాప్స్ కంబైన్ చేసి ఇచ్చారనమాట. అంటే ఒక ముగ్గురు వెళ్ళి పెట్టుకుంటారు, ఒకరేమో పక్క పక్క జరిగి పెట్టుకుంటే కనుక ఏమవుతుంది అంటే రెంట్ వీడు 10,000 షేర్ చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ముగ్గురికి 3,500 పడతా ఉంటుంది అనమాట. అంటే మరీ చిన్న సైట్స్ కాస్ట్ అంత పెట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే షేర్డ్ హోస్టింగ్ తీసుకుంటా ఉంటారు అనమాట. సో డెడికేటెడ్ హోస్టింగ్ అని ఉంటుంది. ఇదంటే ఏంటంటే సో మన దానికి ఒకటే సర్వర్ ఉంటుంది, ఇంకా అంటే మన వెబ్సైట్ తప్ప సర్వర్ లో వేరేదేం ఉండదు. సో ఇది ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇది ఏంటంటే కనుక ఎక్స్క్లూజివ్ గా బ్యాంకింగ్, అంటే బ్యాంకింగ్, అమెజాన్ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్ సర్వర్స్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారండి. నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే సర్వర్ మెయింటైన్ చేయని వాళ్ళు ఉన్నారో బయట కొనుక్కునే వాళ్ళకి ప్లాన్స్ అనేది ఉంటుంది. మీరు కొన్నప్పుడు షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్ అని ఇట్లా ఉంటాయి. సో విపిఎస్ అంటే ఏంటంటే కనుక నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ బుక్ మై షో అనే సైట్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సో నాకు హైదరాబాద్ లో సర్వర్ లో ఉంటది, చెన్నైలో సర్వర్ లో ఉంటది, ఢిల్లీ సర్వర్ లో ఉంటది, అన్నిట్లో ఉంటది. ఒక యూజర్ అనేవాడు ఎప్పుడైతే క్లిక్ చేసి ఈ పర్టికులర్ సైట్ కి వస్తున్నాడో నా లొకేషన్ బేస్ చేసుకొని ఆ నియర్ బై లొకేషన్ లో ఉన్న సర్వర్ నుంచి నాకు వెబ్సైట్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటది అనమాట. సో దీనికి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది, కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అంటే రకరకాలు ఉంటాయి ఇందులో. ఓకే, సో మీకు బేసిక్ గా ఏంటంటే షేర్డ్, డెడికేటెడ్ విపిఎస్ ఇదంతా మనకు అవసరం లేదు. జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్, అంటే మీరు రేపు పొద్దున కొనేటప్పుడు ఆప్షన్స్ అడుగుతారు, లేకపోతే వేరే వాళ్ళు మీకు డెవలపర్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఒక సమాధానం చెప్పడం కోసం అనమాట. ఓకే, సో సర్వర్ మీరు మెయింటైన్ చేసుకోవాలన్నా ఓకే. సో మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఈ డొమైన్ నేమ్ పర్చేసింగ్ కానీ హోస్టింగ్ కానీ మీరు ఇనీషియల్, అంటే మీకు మార్కెట్ ఏం తెలియదు ఎట్లా ఉంటుంది ఏంటనేది ఏంటంటే ఇలాంటి బ్రాండెడ్ సైట్స్, గోడాడీ, బ్లూ హోస్ట్ అని చెప్పి ఒక 3-4 సైట్స్ బ్రాండెడ్ ఉన్నాయి, వాటిల్లోనే కొనుక్కోండి. చిన్న చిన్న వాటిలో కొనుక్కోవద్దు. ఎందుకంటే సర్వర్ వాడి దగ్గర కొన్నాం అనుకోండి, వాడు సర్వర్ ఓపెన్ చేసి ఏదైనా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, చేయడం అనడానికి లేదు. మన డేటా ఉంటుంది, కస్టమర్ రిజిస్ట్రేషన్స్ అయ్యింది ఉంటుంది, లేదంటే మన సైట్ లో క్లిక్ చేస్తే వాడి సైట్కి వెళ్ళే విధంగా లింక్స్ ఏమైనా పెట్టడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే మీరు డెడికేటెడ్ ఇలాంటి వీటిలోనే తీసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గోడాడీలోకి వచ్చి నా డొమైన్ ఉందో లేదో చూస్తున్నాను. ఏంటంటే సో డిజిటల్ నేనేం పెడదాం అనుకుంటున్నానంటే డిజిటల్ 123 అనేది తీసుకుందాం అనుకుంటున్నాను డొమైన్. సో ఆ డొమైన్ ఉందో లేదో చూడండి. సో ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, digital123.com ఈజ్ అవైలబుల్ గానే ఉంది, కానీ కాస్ట్ ఎంత అంటున్నాడు, 1,53,495 పెట్టాడు. ఎందుకు అంత పెట్టాడంటే కనుక ట్రెండింగ్ లో ఉన్న వాటికి అలాగే పెడతా ఉంటాడు. బుక్ మై షో ఉంది, అది ఫేమస్ కంపెనీ కదా, అలాంటిదే ఎగ్జాక్ట్ గా మనం తీసుకోవాలన్నా దానికి ఎక్కువ పెడతాడు. ఎగ్జాక్ట్ గా కొన్ని బిజినెస్ టర్మ్స్, అంటే bustravels.com ఉంది, bustickets.com ఉంది, ఇలాంటి సేమ్ కీవర్డ్స్ యూజర్స్ సెర్చ్ చేసే టర్మ్స్ తో ఉన్నాయి, ఫేమస్ అయిన వాటికి రేట్ ఎక్కువ పెడతా ఉంటాడు అనమాట. ఓకే, సో రామ్స్ రామ్స్ ఫుడ్, నేను రామ్స్ ఫుడ్ అని నాకు క్లయింట్ వచ్చాడు, వాళ్ళకి సెర్చ్ చేద్దాం అనుకున్నాను. సో ఇది కూడా ఎక్కువ చెప్పాడు, ఎందుకంటే రామ్స్ అనేది కొన్ని ఫేమస్ ఉన్నాయి అన్నమాట. సో ఏం సెర్చ్ చేయొచ్చు అంటే కనుక ఈశ్వర్ ఫిష్ అని ఉంది. ఇప్పుడు నాకు ఈశ్వర్ ఫిష్ అనే కంపెనీ ఉందనుకోండి. సో ఇక్కడ చూడండి, సో దీనికి వచ్చేసరికి ఏం చేశాడు, రేట్ 139 రూపాయలే పెట్టాడు. ఓకే, సో అంటే ఇది ఏమవుతుంది అంటే మనకి ఇయర్ కి ఇస్తాడు ప్లాన్, లేదంటే 2 years 3 years తీసుకోవచ్చు. అంటే మీరు సెర్చ్ చేస్తున్న డొమైన్ ఆల్రెడీ బాగా ఫేమస్ అయిన అలా ఉంటే కనుక రేట్ ఎక్కువ చెప్తాడు అనమాట. ఓకే, సో మీకు ఇది సరిపోతుంది, లేదంటే ఇది చెప్తున్నాడు, ఇది ఒకవేళ కాస్ట్ ఎక్కువ ఉన్నా లేదు అవైలబిలిటీ ఉంది కాబట్టి ఒక ప్రాబ్లం లేదు. సో ఇది ఎక్కువ చెప్తుంది, ఇది రెండో ఉన్నాయి .com.in, ఇట్లా మీరు సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈశ్వర్ ఫిష్ అనేది రేట్ తక్కువ చెప్పాడు కాబట్టి నాకు సెట్ అవుతుందో వెళ్ళిపోతున్నా.
అదే అది ఎక్కువ ఉందనుకోండి రేటు, అది కూడా రేట్ ఎక్కువ చూపిస్తా అంటే ఈశ్వర్ ఫిషెస్ అని చెప్తాను. ఓకే, లేకపోతే ఈశ్వర్ ఫిషెస్ అనేది రేట్ ఎక్కువ లేదు అనుకుంటే నాకు ఆఫ్లైన్ లో బోర్డ్ నేమ్ అట్లానే ఉంటే మాక్సిమం దానికి తగ్గట్టుగానే తీసుకుంటాం. ఎస్లు ఈఎస్లు అలాంటివి యాడ్ చేసుకుంటాం. లేదు ఎందుకు అంటే మనకు బిజినెస్ బ్రాండ్ నేమ్ తో ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ లో ఒక నేమ్ ఆన్లైన్ లో ఒక నేమ్ కాకుండా ఈశ్వర్ సీ ఫుడ్స్ ఇట్లా అయినా ట్రై చేసుకోవచ్చు. మీరు పెట్టేది అవైలబుల్. కొంతమంది ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ గా చేసేవాళ్ళు డొమైన్ నేమ్ బట్టి వాళ్ళ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆఫ్లైన్ లో ఉంటే సేమ్ ఆ నేమ్ తోనే ఎస్లు అలాంటివి కలిపి తీసుకోండి. సో ఇప్పుడు నేను మేక్ ఇట్ వర్క్స్ కొడుతున్నా, కంటిన్యూ టు కార్ట్ కొడుతున్నాను, లాగిన్ అడుగుతాడు. సో లాగిన్ అడిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ ఎట్లా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ అడుగుతున్నాడు. సో డొమైన్ నేమ్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. HR@ కానీ info@ కానీ ఈ డొమైన్ నేమ్ వస్తుంది అనమాట. సో ఇది ఎందుకు అంటే కంపెనీస్ కి అఫీషియల్ గా కనిపిస్తుంది. మామూలుగా అయితే మనం జీమెయిల్ వాడతాం. సో మీరు కాస్ట్ పెట్టుకోగలను అనుకుంటే కనుక అఫీషియల్ గా కావాలి అనుకుంటే ఇది ఎడిట్ చేసుకోవచ్చు. మనం HR@ కావాలా ఏది కావాలనేది. సో నాకు వద్దనుకుంటున్నాను, కంటిన్యూ టు కార్ట్ కొడుతున్నాను. అఫీషియల్ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ అంటాం, తర్వాత అయినా తీసుకోవచ్చు మీరు డొమైన్ నేమ్ కొన్న తర్వాత అయినా. సో ఇంకేం చెప్తున్నాడో చూడండి. ఇంకేమైనా ఇచ్చాడా అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ డొమైన్ నేమ్ కే ఇచ్చాడు. సో ఆర్డర్ సమ్మరీ ఎన్ని ఇయర్స్ కి ఇచ్చాడు? 2 years 845 ఇచ్చాడు. సో మీరు ఫస్ట్ 1 year కి చూడండి. దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమి ఉండదు మోస్ట్లీ. తర్వాత రేటు పెరిగిపోద్ది అనమాట. ఇయర్ నాకు 549 వచ్చింది. నేను సెకండ్ ఇయర్ కొందాం అనుకుని మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే నాకు ఒక 2000 1500 ₹1000 వరకు చూపిస్తూ ఉంటాడు. సో మీకు స్కోప్ ఉంటే కనుక 2 years కి 3 years కి తీసుకోండి. కొద్దిగా తక్కువలో అయిపోతుంది మిడిల్ గా. సో తర్వాత అయితే రేట్ పెరుగుతుంది. ఓకే, సో ఇట్లా కంటిన్యూ టు కార్ట్ కొడతాను. ఇది మనం పెట్టేస్తాము. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత సర్వర్స్ నెక్స్ట్ ఇది కొన్న తర్వాత సర్వర్స్ ఇవన్నీ అడుగుతా ఉంటాడు. సో దాని తర్వాత ప్లాట్ఫామ్ ఏంటో సెలెక్ట్ చేసుకోమంటాడు. వర్డ్ప్రెస్ జావానా. సో ఇదంతా మన పని కాదు, బట్ మీరు ఒకసారి యూట్యూబ్ లో ఏమైనా ప్రాసెస్ చూడాలి అనుకుంటే ఒకసారి యూట్యూబ్ లో చూడండి. ఈ హెడ్ ఏక్ ఇంకెందుకంటే ఇది వదిలేస్తున్నారంటే మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఓకే, తెలుగులో అవైలబిలిటీ ఉంటుంది. కాల్ చేస్తే మొత్తం అంతా కూడా వాళ్ళే సెటప్ చేస్తారు. మీరు ఒకసారి డొమైన్ నేమ్ పర్చేస్ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి మీకు సర్వర్ లో ప్లాన్స్ ఏమున్నాయి, ఏ ప్లాట్ఫామ్ కావాలి, అది దాన్ని సెటప్ చేసి మీరు లాగిన్ చేసుకొని సెటప్ మొత్తం మీకు చెప్తారు. దీని గురించి అయితే ఇంకా మనకు అనవసరం. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫైనల్ గా సర్వర్ కొన్న తర్వాత మనకి హోస్టింగ్ చేసుకోవడానికి వర్డ్ప్రెస్ తీసుకుంటారా జావా కావాలంటే అక్కడ లింక్ చేసుకోమంటాడు. దానికి లాగిన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆ లాగిన్స్ నుంచి మనం లాగిన్ అవుతాం తప్ప సర్వర్ లోకి మనం ఎంటర్ అవ్వం. డెవలపర్ ఎంటర్ అవుతా ఉంటాడు కానీ సర్వర్ లోకి వెళ్ళి కలపడం ఇదంతా. కానీ మనకేంటంటే డాష్ బోర్డ్ కి లాగిన్స్ ఇస్తాడు. ఓకే, సో ఇది అండి ఇక్కడ వరకు సరిపోతుంది మనకి. సో ఇది గోడాడి ప్రాసెస్ చూసుకోండి. సర్వర్ పర్చేసింగ్ ఇదంతా మనకు అవసరం లేదు. బట్ మీరు ఒకసారి ఇంకా ఐడియా కావాలి అంటే యూట్యూబ్ లో చూడండి, అంతకుమించి మనకు అనవసరం. సో ఇక్కడ అదంతా బాగానే ఉంది. ఒకటి చెప్పాం. సో నాకు అభిబస్ అని ఉంటుంది. సో ఇక్కడతో ఇది అయిపోయిందంటే రేపు వర్డ్ప్రెస్ లాగిన్ చేసి వర్డ్ప్రెస్ చూద్దాం. సో మనకి ఏంటంటే foo.is ఉంటుంది. foo.is అని ఉంటుంది. సో ఇందులో ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కనుక సెషన్ ఇది క్లోజ్ అవుతుందండి. రేపు నుంచి న్యూ లింక్ ఇస్తాను. 1 hour ఉంటుంది అది. సో జస్ట్ వాళ్ళకి ఒక కాన్సెప్ట్ చూడండి. సో మీరు ఇక్కడ ఇదేం లేదు, ఈ సైట్ లో వేసుకుంటే కనుక ఓనర్ ఎవరు అనేది చూపిస్తారు. సో మీకు లింక్స్ అనేది వాళ్ళు వస్తుందండి. రికార్డింగ్ లింక్స్ నిన్నటి దీన్ని వాళ్ళది మొత్తం కలిపి వచ్చేస్తుంది. ఈ సైట్ లో వేసుకుంటే ఏమవుతుంది అంటే ఈ ఓనర్ ఎవరు, ఎప్పుడు కొన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. దాన్ని బట్టి ఇన్ కేసు ఎవరైనా పర్చేస్ చేస్తుంటే కనుక వాళ్ళని మనం కాంటాక్ట్ అవుదాం అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఇదంతా చూడండి. ఓకే, అర్థమైందండి రాఘవ్ గారు అండ్ శ్రీశైలం గారు? అర్థమైందండి. సో అది ఒకసారి చూడండి. మీకు మెటీరియల్ లింక్ కూడా షేర్ చేస్తాను.